ఇప్పుడు ఎలా దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఫస్ట్ మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చెక్ చేసిన తర్వాత, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సేమ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ మూవ్ చేస్తామండి. ఓకే. దీనికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ అనేది జరుగుతుంది. ఈసీఏ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. ఓకే. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే మీ హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సొస్తుంది. ఓకే. అవి సబ్మిట్ చేసిన తర్వాత అదొచ్చేసి ఆల్మోస్ట్ మనకి అంటే కేస్ ఆఫీసర్ మీకు ఒక చెక్ లిస్ట్ పంపిస్తారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మీరు మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సెండ్ చేస్తూ ఉండాలి. వన్స్ అది మనం వెస్‌కి సబ్మిట్ చేసిన తర్వాత అది అది 30-45 డేస్ ఆఫ్ టైం పడుతుందండి, వాకింగ్ డేస్. ఓకే. వన్స్ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ లోపల మీకు మా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి మీకు ఐఎల్స్ ట్రైనింగ్ అని జరుగుతుంది. ఇప్పుడు కెనడాకొచ్చేసి మనం ఐఎల్స్ రాసుకోవచ్చండి, జనరల్, పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు. కొత్తగా చాలామంది పీటీ కోర్ కూడా రాస్తున్నారు. వాళ్ళ స్కోర్ కూడా వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది స్టూడెంట్స్ కానీ, క్లయింట్స్ కానీ నాకు చెప్తారు ఏంటి అంటే, సార్ ఐఎల్స్‌కి చాలా రావడం లేదు కదా, చాలా టఫ్ అంట కదా. సార్ మినిమమ్ రిక్వైర్మెంట్ ఐఎల్స్ అనేది 6 అండి, బేసిక్ రిక్వైర్మెంట్. ఈవెన్ ఇప్పుడొచ్చేసి మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అది రాస్తున్నారు. ఓకే. చాలామందికి జనరల్ ఐఎల్స్ కాబట్టి అది ఈజీగా వస్తుంది. జస్ట్ 1 మంత్ ట్రైనింగ్ మీరు పర్ఫెక్ట్‌గా అటెండ్ అయ్యి అది నేర్చుకుంటే ఈజీగా ఐఎల్స్‌లో మీరు స్కోర్ చేయొచ్చు. ఐఎల్స్‌లో కూడా ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏమంటారంటే ఐఎల్స్‌లో 8,777 ఉంటేనే మనకి పీఆర్ వీసా వస్తది, లేకపోతే రాదు. అంత ఉంటేనే అప్లై చేయాలి అని చాలామంది మైండ్‌లో ఇవి చాలా క్వెషన్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఇది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మోర్ దెన్ 6 వచ్చినా కానివ్వండి ఈచ్ మాడ్యూల్‌లో మనకి వేరే వేరే ప్రొవిన్సెస్ కెనడాలో ఉంటాయి. ఓకే. దాని తగ్గట్టు ట్రైనింగ్ మీకు ఇస్తాం. ఫస్ట్ ఎవాల్యుయేషన్‌లోనే తెలిసిపోతుంది మీకు ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది. ఎందుకంటే ఒకవేళ మీ స్పౌస్ కానీ మీకు సపోర్ట్ చేస్తే ఐఎల్స్‌లో ఆ పాయింట్స్ కూడా మీకొస్తాయి. వాళ్ళ వెస్ట్ చేయిస్తే కూడా మీకు ఆ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, వైఫ్ ప్రొఫైల్ త్రూ కూడా మనం పీఆర్ అప్లై చేయొచ్చండి. ఓకే. అండ్ ఇంకోటి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా మీకు 30 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తారు. వన్స్ మీకు ఐఎల్స్ ఎగ్జామ్ అయిన తర్వాత, ఓకే, మీకు స్కోర్ అనేది రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది మూవ్ అవుతుందండి. ఓకే. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్‌లో. ఆ పూల్‌లో మనకి 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. ఆ 3 ప్రోగ్రామ్స్‌లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎఫ్ఎస్‌డబ్ల్యూ ఉంటుందండి. ఎఫ్ఎస్‌డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. ఎగ్జాంపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సెంట్రల్. మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికి ఒక సీఆర్ఎస్ స్కోర్ అనేది ఉంటుంది. ఆ సీఆర్ఎస్ స్కోర్ కూడా మనకి ఎక్కడ తెలుస్తుందంటే మీ ఎవాల్యుయేషన్ రిపోర్ట్‌లో మీకు ఎంత సీఆర్ఎస్ స్కోర్ వస్తుంది కూడా మనకు దగ్గర తెలిసిపోతుందనమాట. ఓకే. దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే. ఈ ఎఫ్ఎస్‌డబ్ల్యూలో మన ప్రొఫైల్ పిక్ కావాలి అంటే వాళ్ళు ఐఎల్స్ చూస్తారు, మన సీఆర్ఎస్ రిక్వైర్మెంట్ చూస్తారు. ఓకే. వన్స్ ఆ సీఆర్ఎస్ స్కోర్ మన ఐఎల్స్ మ్యాచ్ అయింది అంటే మీ ప్రొఫైల్ ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి పిక్ అవుతుంది. ఎఫ్ఎస్‌డబ్ల్యూ నుంచి వీసా పిక్ అవుతే ఎక్కడైనా ఉండొచ్చండి. ఓకే. అండ్ ఇక్కడ ఏంది అంటే ఎఫ్ఎస్‌డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇప్పుడు నేను చెప్పాను 8,777 వస్తే మనకు ఎఫ్ఎస్‌డబ్ల్యూ కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ సీఆర్ఎస్ స్కోర్ మీట్ కాలేదు, ర్యాంకింగ్ అనేది తక్కువొచ్చింది, ఐఎల్స్ అనేది తక్కువొచ్చింది అంటే వి హావ్ ద సెకండ్ ఆప్షన్ అండి, పీఎన్‌పీ. పీఎన్‌పీ అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని స్టేట్స్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే కొన్ని స్టేట్స్ అనేది 6 అడుగుతాయి, కొన్ని స్టేట్స్ 7.5 అడుగుతది, కొన్ని స్టేట్స్ సీఆర్ఎస్ స్కోర్ 370 అడుగుతాయి, కొన్ని స్టేట్స్ వచ్చేసి మనకి సీఆర్ఎస్ స్కోర్ వచ్చేసి 7 అడుగుతది, 6.5 అడుగుతది. డిపెండ్స్ అపాన్ ద స్టేట్ రిక్వైర్మెంట్ బట్టి మనం అప్లై చేయాలి. పీఎన్‌పీ అంటే స్టేట్ స్పాన్సర్డ్ వీసా. ఎక్కడి నుంచి అయితే మనకి వీసా ఏదైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో అదే స్టేట్‌కి మనం 2 ఇయర్స్ వర్క్ చేయాలి. తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చండి. వన్స్ వీసా అక్కడ నుండి పిక్ అవుతుందండి. ఇక్కడ నుండి ఎలా పిక్ చేస్తారంటే మీ ఐఎల్స్, సీఆర్ఎస్ స్కోర్ ఇంకా జాబ్ ఆక్యుపేషన్. ఇప్పుడు కెనడాలో ఆల్మోస్ట్ అన్ని జాబ్ ఆక్యుపేషన్స్ అనేది డిమాండింగ్ చేస్తున్నాయండి. ఓకే. ప్రెజెంట్ వచ్చి హెల్త్ కేర్ డిమాండింగ్‌లో ఉంది. హెచ్ఆర్స్ అప్లై చేయొచ్చు దీనికి. దాంతోపాటు ఐటీలో ఆల్ డొమైన్స్ అండి. అంటే ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, అండ్ కొంతమంది డెవలపర్స్ ఉంటారు, క్వాలిటీ ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఈవెన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఓకే, ఏ ప్రొఫైల్ అయినా కానివ్వండి కెనడా పీఆర్‌కి అప్లై చేసుకోవచ్చండి. జస్ట్ వాళ్ళకు ఉండాల్సింది 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. అండ్ థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఏఐపీపీ, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉంటుందంటే సార్ ఇక్కడ 4 స్టేట్స్ ఉంటాయి. ఈ 4 స్టేట్ నుంచి మనకి ఏదైనా ఆఫర్ లెటర్ వచ్చినా కానీ మనం ఇక్కడ వెళ్ళొచ్చు. సైమల్టేనియస్‌గా ఈ 3 ప్రోగ్రామ్స్ అనేది మనం చేస్తాం. మీకు ఎక్కడ నుండి వీసా వచ్చే ఛాన్స్ ఉందో అక్కడ మనం అప్లై చేయడానికే చూస్తామండి. అండ్ దాని తర్వాత వన్స్ మీకు ఐటీ వస్తుంది ఆ కంట్రీ నుంచి ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీకు మెడికల్స్ ఇంకా పోలీస్ క్లియరెన్స్ ఉంటుందండి. ఓకే. దానికి ప్రాపర్ గైడెన్స్ అనేది కేస్ ఆఫీసర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అనేది మనం చూపించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు మీకు గైడెన్స్ అనేది ఇస్తారు. ఓకే. అండ్ దాంతో పాటు నెక్స్ట్ వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత